హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, అల్లు అర్జున్ గారికి పోలీసులు కోర్టులో షాక్ ఇచ్చారు అని చెప్తున్నారు సార్. అంటే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా నిన్న కోర్టులో ఏం జరిగింది? పోలీసులు అసలు ఇవ్వద్దు బెయిల్ అని చెప్పేసి గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎందుకంటే మనం అంతకుముందే చూస్తాం మీడియాలో రోజుకొక న్యూస్ బయట పెట్టి, రోజుకొక సాక్ష్యాలు బయట పెట్టి అల్లు అర్జున్ గారిది తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. మరి అంతే గట్టి ఆర్గ్యుమెంట్స్ కోర్టులో కూడా చేస్తారు, వీక్ గా వదిలేశారు. మీరేం చెప్తారు? నిన్న సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ సంబంధించి పోలీసులు కౌంటర్ వేశారు. పోలీసులు అంటే ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, ఆయన తన కౌంటర్ వేశారు. అంటే పోలీసులు ఆయనకి ఏమి చెప్తారో, ఏం ఫీడింగ్ ఉంటుందో, గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ఆయనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని బట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బిహేవ్ చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సొంతంగా ఏమి చేయరు. ప్రభుత్వ వెర్షన్ ఏంటి, అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వడాన్ని గట్టిగా వ్యతిరేకించాలా లేదా తక్కువ సాఫ్ట్గా వ్యతిరేకించాలా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇలాంటి కేసుల్లో. ఉన్నప్పుడు దానికి తగినట్టే పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి తప్ప ఆయన ఇండిపెండెంట్గా ఆయన నిర్ణయాలు తీసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటరు వెళ్ళరు. సో నిన్న అక్కడ జడ్జి వినోద్ కుమార్ ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ నిన్న ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. ఆయన ప్రధానంగా ఏంటంటే అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వకండి, ఎందుకంటే ఇతను ప్రధాన నిందితుడు, ఇతని వల్లే ఆమె రేవతి అనే మహిళ చనిపోయింది, వాళ్ళ బాబు సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పటికీ. సో ఇతను రావద్దంటే కూడా ఇతను వచ్చాడు. సో ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇతను పోలీసులకి సహకరించట్లేదు, అందుకనే అరెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది, విచారణకి సహకరించలేదు అనేది నెంబర్ 2. ఈ 2 పాయింట్లతో మాత్రమే ఆయన కౌంటర్ చేశాడు. మామూలుగా ఏంటంటే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఏ దీంట్లో అయినా బెయిల్ ఇవ్వడం అనేది రూల్గా పెట్టుకోవాలి అని, అది సెలబ్రిటీస్కైనా మామూలుకైనా. బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే ప్రధానంగా 3 కండిషన్లో బెయిల్ రిజెక్ట్ చేస్తారు. ఒకటి ఫ్లైట్ రిస్క్, విదేశాలకు పారిపోతాడు. రెండవది సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు లేదా బెదిరించవచ్చు, అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేయొచ్చు, బెదిరించవచ్చు, ఇతను అధికారం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి. మూడవది సాక్ష్యాధారాలని తారుమారు చేయొచ్చు. ఈ 3 కండిషన్లలో వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ తప్పు చేశాడనేమో పోలీసులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు బయట పెట్టి, వీడియోలు చూడండి మీరే జడ్జి చేయండి అని అఫీషియల్తో ఇది పెట్టి ఎప్పుడూ చేయనంతగా పోలీసులు ఈ కేసులో ప్రొయాక్టివ్గా బిహేవ్ చేశారన్న విమర్శ పోలీసుల మీద ఉంది. మామూలుగా పోలీసులు ఒక ముద్దాయి నేరం చేశాడని పబ్లిక్ని నమ్మించడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని ఏంది, కోర్టులో ప్రూవ్ చేసి అతనికి శిక్ష వేయించాలి. పబ్లిక్ని ఎందుకు నమ్మిస్తున్నారు అన్న దగ్గర అందరికీ డౌట్ వచ్చింది. దీని వెనక ప్రభుత్వం ప్లాన్ ఉంది, అందుకనే పోలీసులు వచ్చారు. మామూలుగా అయితే పోలీసులకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉంటుంది పబ్లిక్గా ఇతనే చేశాడని నిరూపించాల్సిన అవసరం. మామూలుగా ముద్దాయిలు ఎవరన్నా కూడా నేను నేరం చేయలేదని చెప్పుకుంటారు. పోలీసులు ఎక్కడ చెప్తారు? కోర్టులో అతను నేరం చేసినాడని ఆధారాలు సబ్మిట్ చేస్తారు. అది ట్రయల్లో అయితే ఇంకా డీటెయిల్గా జరుగుతుంది. ఇప్పుడేంది, బెయిల్ అప్పుడు బెయిల్ రాకుండా ఉండాలంటే పోలీసులు ఏం చేసి ఉండాలి? ఇక్కడ బయట పెట్టిన వీడియోలంతా కోర్టులో పెట్టాలి కదా. ఇతను చూడండి మేము చెప్తే కూడా రాలేదు అని డాక్యుమెంట్ పెట్టాలి, మేము చెప్పాము అల్లు అర్జున్కి చెప్పాము అనే డాక్యుమెంట్ పెట్టాలి. అట్లాగే అల్లు అర్జున్ వల్లే జరిగింది, అల్లు అర్జున్ ఎలా వచ్చాడో చూడండి అని మనకు బయట పెట్టిన వీడియోలంతా కోర్టులో పెట్టాలి. అవేవి చేయలేదు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అవేవి చేయకుండా కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను ప్రభుత్వ విచారణకు, పోలీసుల విచారణకు సహకరించలేదు. ఎందుకు సహకరించలేదు? మొన్న కూడా పిలిస్తే వెళ్ళి 3.5 గంట సహకరించాడు కదా. సో ఇక్కడ అది పసలేని వాదన అని క్లియర్గా మనకు తెలిసిపోతుంది. అవతలేమో నిరంజన్ రెడ్డి క్లియర్గా ఆర్గ్యూ చేశాడు. నిరంజన్ రెడ్డి ఆయనకి ఎవరు చెప్పలేదు రావద్దని అని నిరంజన్ రెడ్డి చెప్పాడు. మరి లేదు చెప్పామని వీళ్ళు నిరూపించాలిగా. బయట వచ్చి మీడియాలో ఏమో మేము చెప్పాము అయినా వచ్చాడని చెప్తున్నారు కదా. మరి ఎందుకు కోర్టులో వీళ్ళు పోలీసులు నిరూపించట్లేదు అన్న డౌట్ అయితే వస్తుంది. రెండవది
నిరంజన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈయన మీద పెట్టిన 2 సెక్షన్లు ప్రధానంగా 105 బిఎన్ఎస్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాలెడ్జి, నేను ఈ పని చేస్తే ఎవరైనా చనిపోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా ఆ పని చేయడం, అంటే ర్యాష్గా డ్రైవ్ చేస్తే మనుషులు చనిపోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరైనా చనిపోతే అప్పుడు ఈ సెక్షన్ పెడతారు. కానీ ఇంటెన్షన్ ఉండదు, ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో ఇతను ర్యాష్గా వెళ్ళడు. మన ర్యాష్గా వెళ్తే చనిపోతారని తెలిసి కూడా వెళ్తారు. అలాగే అల్లు అర్జున్ మనం అక్కడికి వెళ్తే ఏదన్నా జరగచ్చని పోలీసులు చెప్పినా కూడా వెళ్ళాడు అనేది ప్రూవ్ చేయాలి కదా, అదేం ప్రూవ్ చేయలేదు అక్కడ. కాబట్టి చేయనప్పుడు ఈ సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్య చేశారు. అసలు అల్లు అర్జున్కి తెలియదు, అల్లు అర్జున్కి ఈ పర్మిషన్ లేదనే విషయం కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అడ్డుకోలేదు అల్లు అర్జున్ని. నీకు పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు రావద్దని చెప్పుండాలి కదా అక్కడైనా థియేటర్ దగ్గర, అక్కడ కూడా ఎవరు చెప్పలేదు. అలాగే ఈ సంఘటన జరిగిన దానికి అల్లు అర్జున్ 40 అడుగుల దూరంలో ఉన్నాడు. అసలు చనిపోయిన విషయం కానీ వాళ్ళు తొక్కిసలాట్లో జరిగిందని కానీ అల్లు అర్జున్కి ఏమీ తెలియదు, ఎవరు చెప్పలేదు. అట్లాగే విచారణకి అల్లు అర్జున్ కోఆపరేట్ చేస్తున్నాడు. ఫస్ట్ అరెస్టుకు ముందు పిలిచినప్పుడు వెళ్ళాడు, స్టేషన్కి వెళ్ళాడు, స్టేషన్లో ఉన్నాడు. మొన్న విచారణకు పిలిపిస్తే కూడా విచారణకి వెళ్ళి ఆయన టైం 3:30 గంట టైం స్పెండ్ చేశాడు. మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆల్రెడీ హైకోర్టు ఇతనికి ఇంటీరియం బెయిల్ కూడా ఇదే గ్రౌండ్స్ మీద జారీ చేసింది. కాబట్టి మీరు బెయిల్ ఇస్తే అతను విచారణకి సహకరిస్తాడు అనేది ఇక్కడ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ వాదనేమో నీట్గా ఉంది, ప్రాసిక్యూషన్ వాదనేమో ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. అంటే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్న ఇదేంటంటే ఏదో జరిగింది, ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చారు ప్రభుత్వం తరపున, ఇటు అల్లు అర్జున్ తరపున దిల్ రాజు ఈ డీల్ కుదిర్చాడు కాబట్టి ప్రభుత్వం కొద్దిగా స్ట్రాంగ్గా లేదు, అందుకనే విచారణకు కూడా ఎందుకు పిలిపించారంటే విచారణకు ఆల్రెడీ వస్తున్నాడని రేపు కోర్టులో డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా ఒకసారి విచారణకు పిలిపిస్తే విచారణకు వస్తున్నాడు కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి, విచారణకు రావాలి. అట్లాగే సాక్షుల్ని బెదిరించకూడదు, సాక్ష్యాధారాలను తారుమారు చేయవు, అవేమి చేస్తున్నట్టు ఇప్పటివరకు అతని మీద ఏమి లేవు కదా. నిజానికి పోలీసులు ఏం చెప్పి ఉండాలి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి 2 కోట్లు అనౌన్స్ చేస్తాడు అల్లు అర్జున్, అంటే అతన్ని ప్రలోభపరుస్తున్నాడు, ఇది కదా చెప్పాలి. ఎవరైనా ఏం చెప్తారు, ఇప్పుడు నేను ఎవరినైనా ఒకరు చనిపోవడానికి నేను కారణమైన వాళ్ళ ఫ్యామిలీలకు పోయి నేను పబ్లిక్గా 1 కోటి రూపాయలు ఇచ్చాను అనుకో, రేపు కోర్టులో ఏం చెప్తారు, ఈ వ్యక్తి ఎవడైతే ఈ వ్యక్తి వల్ల చనిపోయారు ఆ ఫ్యామిలీకి పోయి 1 కోటి రూపాయలు ఇచ్చాడు సార్, సో వాళ్ళని ప్రలోభపరుస్తున్నారు అనేది ఎవరైనా ఆర్గ్యూ చేస్తారు. ఇది మినిమం కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ పాయింట్లంతా ఎందుకు లేదు అంటే క్లియర్గా వాళ్ళు బెయిల్ ఇవ్వడాన్ని పెద్దగా వ్యతిరేకించట్లేదు. కాబట్టి అల్లు అర్జున్ క్లియర్గా బెయిల్ అయితే వచ్చేస్తుంది. 3వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. బెయిల్ అయితే నాకు తెలిసి 100% బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ముందే ఒక ఒప్పందానికి అయితే వచ్చారు, అల్లు అర్జున్ ఇంకా మనం గట్టిగా ఏమి చేయొద్దని.